నేను దానికి చైర్మన్గా ఉన్నాను కమిటీకి. విశాఖపట్నం వెళ్ళాను, మనం విజిట్ చేసాం మా కమిటీ అంతా. అలాగే తిరుపతి వెళ్ళి విజిట్ చేసాం. చాలా పెద్ద మంచి ప్లేసెస్ ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, కానీ ఇంప్రూవ్మెంట్ లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి, మేము పరిశీలించాం. దానికి తిరుపతి దేవస్థానం నుంచి కానీ సిఎస్ఆర్ గ్రాంట్స్ కానీ ఎంపీ గ్రాంట్స్ కానీ ఇస్తే తక్కువ ఖర్చుతో ఒక 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తిరుపతి చూశాను నేను. రోజుకి 90,000 మంది తిరుపతి దర్శనానికి వస్తున్నారు, కానీ 4% కూడా జూకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఎంటర్టైన్మెంట్స్ లేవు అక్కడ. ఇవన్నీ కల్పించవలసిన అవసరం ఉంది. దానికోసం సిఫార్సులు చేస్తాం, మన హౌస్లో పెట్టి దాన్ని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని చెప్పిన ఉద్దేశం. దీన్ని మా సభ్యులు సభకు సమర్పించారు. ఈ నివేదిక సభా సమక్షంలో ఉంది. దీన్ని ఆమోదించాలని గౌరవ సభ్యులు ప్రతిపాదించారు. దీనికి అనుకూలంగా ఉన్నవారు అవుననండి, అనుకూలంగా లేనివారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. నివేదిక ఆమోదించడమైంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి తరఫున పౌర సరఫరాల శాఖ మంత్రి గారు తీర్మానం ప్రవేశపెడతారు. ధన్యవాదాలు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ వాటర్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 నంబర్ 5 ఆఫ్ 2024 ఫిబ్రవరి 15, 2024లో దాన్ని ఆమోదించారు అధ్యక్ష. ఆ చట్ట సవరణ జరిగిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు అధ్యక్ష. ఈ అమెండ్మెంట్లో ప్రధానంగా ఏంటంటే, ముందుగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకి ఇమీడియట్గా వర్తించేటట్టు ఒక నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా దీనిపైన నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి భాగంగా ఎంకరేజ్ చేయడానికి, అదేవిధంగా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ని పటిష్టం చేయడానికి వాళ్ళు తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ రోజున వాళ్ళు ఈ యాక్ట్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. మన రాష్ట్రంలో కూడా మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దీన్ని 13వ తారీఖున మార్చ్ 2026లో దీని గురించి చర్చించి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మనం పెంచడానికి కోసం, అదేవిధంగా ఈ స్ట్రీమ్ లైనింగ్ ద ప్రాసెస్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని చాలా జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నారు, సేమ్ మన రాష్ట్రాల్లో కూడా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కూడా అధికారం ఇచ్చే విధంగా, అట్ ద సేమ్ టైం అనవసరమైన గతంలో ఉన్న చిన్న చట్టాలు, కేసులు ఎక్కువగా ఉండేవి అధ్యక్ష, వాటిని తొలగించి మానిటరీ రూపంలో వాళ్ళకి ఫైన్లు కలిగించే విధంగా దానికోసం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రధానమైన కొన్ని ముఖ్య అంశాలు. దీంట్లో నేను మీ ద్వారా సభని కోరేది ఏంటంటే, ఈ తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పైన పేర్కొన్న సవరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వీకరించాలని ఈ సభ ద్వారా నేను సభ్యులందరినీ కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభ సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సర్వీసు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. ధన్యవాదాలు అధ్యక్ష. I move for leave to introduce the Andhra Pradesh Regularization of Service of Contract Employees Amendment Bill 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 మరియు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సర్వీస్ క్రమబద్ధీకరణ బిల్లు సవరణ బిల్లు 2026ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు.
ధన్యవాదాలు సార్. I move that the Andhra Pradesh Regularization of Services of Contract Employees Amendment Bill 2026 be taken into consideration. ఓకే సార్. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సర్వీస్ క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుగమంగా ఉన్నవారు అవుననండి. వాయిస్ తగ్గిపోయింది, టైం ఎక్కువ. వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయ్యాయి. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సర్వీస్ క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను ఆమోదించడం అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరపున పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 2వ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. ధన్యవాదాలు అధ్యక్ష. On behalf of the Honorable Deputy Chief Minister, I move for leave to introduce the Andhra Pradesh Panchayat Raj Second Amendment Bill 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 2వ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. Speaker sir, I move that the Andhra Pradesh Panchayat Raj Second Amendment Bill be taken for into consideration. అధ్యక్ష, ఓకే సార్. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. వెంకట్రావు గారు గార్ల. ధన్యవాదాలు అధ్యక్ష. మండల పరిషత్లో 1 మినిట్ సార్. కొంచెం అక్కడ దయచేసి అక్కడ కూర్చోమని చెప్పండి. అధ్యక్ష, నిన్న మన శాసనసభలో గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు, లోకల్ బాడీస్లో మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఒక నిర్ణయం తీసుకుని ఈ చట్ట సవరణలు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, ప్రత్యేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎలక్షన్లో బాధ్యత కలిగిన వ్యక్తులకి మనం చట్టాల్లో ఉన్న ఆ గౌరవం, అదే విధంగా వారికి ఉన్న స్థానాన్ని కాపాడాల్సిన అవసరం ఉందనే ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పంచాయతీరాజ్ వ్యవస్థలోనూ అదేవిధంగా మున్సిపల్ శాఖలో కూడా ఈ మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. నిన్న మున్సిపల్ శాఖకు సంబంధించిన అంశాలు నారాయణ గారు నిన్న ప్రతిపాదించారు, వాటిని మన సభ ఆమోదించింది అధ్యక్ష. ఈ రోజు కూడా 2021లోని 14వ చట్టంలోని జిల్లా ప్రజా పరిషత్ల విషయంలో ఒక్క వైస్ చైర్పర్సన్ ఇదివరకు ఉండేవారు అధ్యక్ష. దాన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2 వైస్ చైర్పర్సన్స్గా మార్చారు అధ్యక్ష. మండల ప్రజా పరిషత్లో కూడా అదేవిధంగా ఒక్క వైస్ ప్రెసిడెంట్ని తొలగించి 2 వైస్ ప్రెసిడెంట్గా వాళ్ళు చట్ట సవరణ 181, 187 మరియు 193 ఆ రోజుల్లో ఆ సవరణలు తీసుకొచ్చారు అధ్యక్ష. సో దీన్ని సరి చేయడానికి కోసం ఈ రోజు మనం ప్రతిపాదించే అంశంలో ఖచ్చితంగా జిల్లా ప్రజా పరిషత్లోనూ అదేవిధంగా మండల ప్రజా పరిషత్లోనూ ఒకే వైస్ ప్రెసిడెంట్ ఉండేటట్టు ఆ సవరణ కోసం ఈ రోజున ఇది ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. వెంకట్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మండల పరిషత్లో 2 వైస్ ప్రెసిడెంట్లు అలాగే జిల్లా పరిషత్తో 2 వైస్ చైర్మన్ నియమించి గత ప్రభుత్వం అలంకారప్రాయంగా పోస్టులు క్రియేట్ చేసింది తప్ప వాటి వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం భావించి సంస్కరణలు తీసుకొచ్చి ఒకే వైస్ చైర్మన్ జిల్లా పరిషత్కి, 1 వైస్ ప్రెసిడెంటే
మండల పరిషత్కి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అలాగే అధ్యక్ష బలహీన వర్గాలకి ఈ పదవులు ఇచ్చామని చెప్పి మభ్యపెట్టి సెంట్రిక్గా అంతా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూనే తిప్పుకున్న పరిస్థితి మనం గత ప్రభుత్వం చూసాం అధ్యక్ష. అలాగే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అక్టోబర్ 14 13,325 పంచాయతీల్లో గ్రామసభ నిర్వహించి, అలాగే సర్పంచుల కోరిక మేరకు ఆర్థిక సంఘం నిధులు కూడా 4,200 కోట్లు విడుదల చేసింది అధ్యక్ష. అలాగే ఎస్ఎన్ఎస్ పార్ష్ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. గత ప్రభుత్వం రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధుల్లో 12,000 కోట్లు దారి మళ్లించి పంచాయతీ వ్యవస్థని భ్రష్టు పట్టించిన పరిస్థితి అధ్యక్ష. అలాగే మన ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధుల్ని 4,200 కోట్లు విడుదల చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంటింటికి తాగునీరు అందించాలన్న జలజీవన్ మిషన్ లక్ష్యం దాన్ని కూడా గాలికి వదిలేసి గత ప్రభుత్వం వదిలేస్తే టైం కూడా ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 95.44 లక్షల కలెక్షన్ ఇవ్వటానికి గడువుని కేంద్ర ప్రభుత్వం 2028 జూలై 30 వరకు పొడిగించడం, అలాగే గతంలో 7,244 క్లస్టర్స్ గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేసి పంచాయతీని స్వతంత్ర పరిపాలనా యూనిట్గా మార్చాం అధ్యక్ష. 5 గ్రేడ్లుగా ఉన్న పంచాయతీని 3 గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరించి 359 రూఅర్బన్ పంచాయతీలకి పీడీ పోస్ట్ ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పదోన్నతుల విషయంలో కూడా మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు 10,000 మందికి పైగా పదోన్నతులు కల్పించిన పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష. 42 మంది ఎంపీడీఓలకి డీడీఓలుగా ప్రమోషన్ ఇస్తాం కూడా ఇంత పెద్ద స్థాయిలో అంతకుముందు ఎప్పుడు జరిగిన పరిస్థితి అధ్యక్ష. అలాగే ఒక చిన్న విజ్ఞప్తి అధ్యక్ష, గ్రామ పంచాయతీలు నా కాన్స్టిట్యున్సీ అంతా 84 పంచాయతీలు అధ్యక్ష. సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి రావాల్సిన నిధులు కానీ సిఆర్డీఏ నుంచి రావాల్సిన పంచాయతీలు వాటా కానీ రావడం వల్ల పంచాయతీలు చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. దయచేసి వాటిని రిలీజ్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.